జై శ్రీరామ్. అట్లా నోరు తెరిచిన ఆ సురసాదేవిని చూచి ఆ కాంతివంతుడు హనుమంతుడు చేతులు జోడించి ముఖాన సంతోషము ఉట్టిపడుతూ, ఓ సురస అన్నాడు. అదేమిటండి, నువ్వు ఏ ఆకారంలో వచ్చినా నిన్ను నేను గుర్తించలేకపోను అని చెప్పడము ఎంత పెద్ద విషయము. వచ్చినావిడ రాక్షసాకారంలో కేవలము నోరు మాత్రమే కనబడేటట్లు వచ్చింది. మాటలు వినిపిస్తున్నాయి, కానీ ఈయన పిలవడమే ఓ సురస అని పిలిచాడు. దశరథ మహారాజు కుమారుడైన రాముడు పితృ ఆజ్ఞా పరిపాలన కోసము తమ్ముడైన లక్ష్మణునితోనూ భార్య వైదేహితోనూ దండకారణ్యమునకు వచ్చాడు. అతడికి రాక్షసులతో బద్ధవైరము వచ్చినది. ఆ రాముడు అన్యకార్యాసక్తుడు అయి ఉండగా అతడి భార్య యశస్విని సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినాడు. నేను ఆ రాముడి దూతను. రామాజ్ఞతో నేను సీతాదేవి వద్దకు పోతున్నాను. నీవు నివసిస్తున్నది రాముడి దేశము. అందువలన నీవు రామునకు సహాయము చేయవలెను. రాజుకు సహాయం చేయవలసిన బాధ్యత నీకు కూడా ఉన్నది. రామకార్యం మీద వెళుతున్నాను, రామబాణంగా వెళుతున్నాను అని చెప్పాడు. రామబాణానికి తిరిగేమున్నది? తిరిగి వచ్చే ప్రశ్నేది? నువ్వంటే నాకు గౌరవమే. నీ నోట్లో పడడానికి ఏమీ అభ్యంతరము లేదు. కానీ నేనొక పని మీద వెళుతున్నాను. ఆ పని పూర్తి చేసుకుని వచ్చి కావాలంటే నీ నోట్లో పడతాను. మైథిలిని చూడాలి. ఆమె ఎక్కడున్నదో రాముడికి చెప్పాలి. చెప్పేస్తే తరువాతి కార్యము రాముడే చేసుకుంటాడు. అంతవరకే నా పని. అంతవరకు నాకు సమయం ఇస్తే నేను మళ్ళీ వచ్చి నీ నోట్లో పడతాను. నీకు సత్యంగా చెబుతున్నాను, నువ్వు నమ్ము అన్నాడు. జై శ్రీరామ్.